హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మహి. చాలా డేస్ అయిపోయింది ఇలా హలో అందరికీ చెప్పి వ్లాగ్స్ పోస్ట్ చేసి కూడా. సో దెర్ ఆర్ కపుల్ ఆఫ్ రీజన్స్. నేను మళ్ళీ ఇంకొక వ్లాగ్లో అయితే కవర్ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వ్లాగ్ అయితే మా యానివర్సరీ స్పెషల్. కలిసి కదా ప్లాన్ చేస్తాం ఈసారి ఏంటి కొత్తగా సర్ప్రైజ్ అంటే ముందే అనుకున్నాం కదా ఏమొద్దు ఇయర్. అసలు విషయం ఏంటి అంటే యానివర్సరీ సెలబ్రేషన్కి అయితే మేము తాజ్ ఫలక్నామా ప్యాలెస్కి వచ్చాము. స్టేకేషన్ అనమాట. మన హైదరాబాద్లో ఉన్న ద మోస్ట్ రిచెస్ట్ అండ్ లగ్జరియస్ స్టే ప్లేసెస్ అని సెర్చ్ చేస్తే టాప్ 1గా వచ్చేది తాజ్ ఫలక్నామా ప్యాలెస్లో. సో ఇది చాలా 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 స్పెషల్ నాకు. అసలు జనరల్గానే మేము యానివర్సరీకి ఏదన్నా ఒక హాలిడేకి వెళ్తామన్నమాట. అది ఇయర్ మొత్తానికి కలిపి ఒక గుర్తుండిపోయే ఒక వెకేషన్కి అయితే వెళ్తాము. ఈ ఇయర్ అసలు ఎక్కడికి వెళ్ళాలని అనిపించలేదు బేసికల్గా నాకు. సో ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాము అనేది ప్లాన్. బట్ సడన్గా అసలు వెళ్ళే వరకు కూడా నాకు తెలీదు మేము ఇలా ఫలక్నామా ప్యాలెస్కి వస్తున్నాము అని. మా హస్బెండే ప్లాన్ చేశారు. అండ్ ఇట్స్ ఆల్మోస్ట్ అంటే నాకు డ్రీమ్ కమ్ ట్రూ లాగా అనిపించింది. ఇట్స్ అ సడన్ సర్ప్రైజ్. మా మ్యారేజ్ డే వచ్చేసి మే 3 రోజు. సో ఆ రోజు ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకల్లా మేము ఫలక్నామా ప్యాలెస్కి వచ్చేసాము. అరౌండ్ 1:32 అయ్యింది. ఇక్కడికి వచ్చాక వీళ్ళ వెల్కమింగ్ అదైతే చాలా బాగుంటుంది. అసలు ఎక్స్పెక్ట్ చేయము అనమాట. గేట్ ఎంట్రన్స్ దగ్గర నుంచి మనకి ప్యాలెస్లో ఎక్కడ కనిపించిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మాట్లాడతారు. అండ్ మనకి ఒక క్వీన్ కింగ్ ఆ ఫీలింగ్ వస్తుందన్నమాట. ద రెస్పెక్ట్ ద షో ఆనర్స్ చాలా బాగా మాట్లాడతారు. సో రిసీవింగ్ చాలా బాగా అనిపించింది. తర్వాత వెల్కమింగ్ డ్రింక్ ఇవన్నీ చూసిన దానికంటే ఆ టేస్ట్ అయితే అసలు చెప్పలేను. నేను తిన్న దాంట్లో ద బెస్ట్ అంటే చాలా లగ్జరీ అండ్ వర్త్ టేస్టీ అన్న ఫుడ్ అయితే నాకు ఇక్కడే అనిపించింది. ప్రతి ఒక్క ఐటెం చాలా బాగుండింది ఇక్కడ. అండ్ మనకి వెల్కమ్ అంటే కింద మనకి చారియట్లో తీసుకొస్తారు ఎంట్రన్స్ నుంచి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా పైకి వచ్చేప్పుడు మాత్రం మన మీద మొత్తం రోజ్ పెటల్స్ షవర్ చేస్తారనమాట. చాలా బాగా అనిపించింది. అసలు చూడడానికంటే ఆ ఎక్స్పీరియన్స్ ఇస్ సో డిఫరెంట్. నేను ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ నాకు కాస్త టైం పట్టింది. ఏంటి నిజంగా మేము ఫలక్నామాకి వచ్చామా అని నేను ఆ ఎక్స్పీరియన్స్ ఇది రియల్ అని ఫీల్ అవ్వడానికి నాకు టైం పట్టింది. యాక్చువల్గా అయితే నేను బ్లాగ్ చేయాలి అని అనుకోలేదు. బట్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఐ స్టార్టెడ్. సో ప్లానింగ్ అదంతా ఏమీ లేదు. నేను ఎక్విప్మెంట్ కూడా ఏం తెచ్చుకోలేదు. సో ఫోన్తోనే నా హ్యాండ్తోనే నేను వీడియోస్ అయితే చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రూమ్కి వెళ్ళామన్నమాట. అప్పటి వరకు మనతోనే ఒక పర్సన్ అయితే ఉంటారు. అన్నీ మనకు గైడ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు ప్లాన్స్ అవన్నీ చెప్తారనమాట. ఇక్కడ స్టేకేషన్ తీసుకుంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. లైక్ టూర్ అండ్ టీ, ఇంకా వచ్చేసి మ్యూజిక్ షో ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి వాళ్ళు టైమింగ్స్ ఎక్కడ గ్యాదర్ అవ్వాలి అవన్నీ చెప్పి రూమ్ వరకు మనకి గైడ్ చేస్తారు. సో రూమ్లోకి వచ్చిన తర్వాత ఇది వెల్కమింగ్ థింగ్. సో మాకు రూమ్ బయటే మంచిగా పెటల్స్తోని డెకరేట్ చేశారు హ్యాపీ యానివర్సరీ అని చెప్పేసి. అండ్ ఇలా రూమ్ చూస్తే మనకి అన్నీ లైక్ చాలా రాయల్ అండ్ లగ్జరీ ఫీలింగ్ వచ్చేస్తుంది. వీడియోలో ఫోటోలో మనకి అంత తెలియదు, కానీ అక్కడ ఉన్నప్పుడు మాత్రం ఆ ఫీలింగ్ ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అది చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉన్న స్టే అయితే వేరే దేంతో కంపేర్ చేయలేమన్నమాట, అంత బాగుంది. అండ్ ఫుడ్ ఇక్కడ నేను తిన్న ప్రతి ఒక్క ఐటెంకి అసలు పేరు పెట్టలేను, అంత బాగుందో. చాలా నెంబర్ 1 క్వాలిటీగా అనిపించింది. అండ్ ఇట్స్ సో 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 గుడ్. చాక్లెట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో రూమ్లో మాకు యానివర్సరీ స్పెషల్ అని కేక్ ఇచ్చారు, కొన్ని స్వీట్ ఐటమ్స్ అండ్ అలాంగ్ విత్ చాక్లెట్స్ ఇచ్చారు. చాలా బాగున్నాయి అవన్నీ కూడా.
ఈ స్టేకేషన్‌లో రూమ్‌లో సగానికి సగం నాకు వాష్‌రూమే ఉందనమాట. మంచి బిగ్ బాత్ టబ్ అండ్ షవర్ ఏరియాస్ అండ్ చాలా పెద్దది. చాలా పెద్ద స్పేషియస్‌గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఐటెమ్‌కి కూడా ఒక రాయల్‌నెస్ ఉంది. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క ఐటెమ్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మేము కిడ్‌తో వస్తున్నాము అని చెప్పేసరికి కిడ్‌కి సెపరేట్ ప్రొడక్ట్స్ కూడా ఇచ్చారనమాట. షవర్ జెల్ కానివ్వండి, షాంపూస్ అవన్నీ కూడా కిడ్‌కి సెపరేట్ ఇచ్చారు. అండ్ మనకి కూడా వ్యానిటీ యూనిట్‌లో ప్రతి ఒక్క ఐటెమ్ ప్రొవైడ్ చేశారు. ఇంక్లూడింగ్ ఫేస్ ప్యాక్, స్క్రబ్స్‌తో సహా. నాకు చాలా బాగా అనిపించింది. అండ్ కంప్లీట్‌గా ఈ రూమ్‌లో ఆర్ మన రెస్ట్ రూమ్స్‌లో కానీ కంప్లీట్‌గా మాకు రోజ్ అరోమా ఉందన్నమాట. మంచి గులాబీ వాసన ఉంది. అసలు అక్కడ ఉన్నంత వరకు ఆ వాసన నాకు ఇంటికొచ్చాక కూడా ఒక 2 డేస్ వరకు నాకు ఆ ఫీల్ పోలేదు. ఇట్ వాస్ సో గుడ్. చాలా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత మేము రూమ్‌లో కాసేపు కూర్చొని బయటికొచ్చాము. ఎందుకంటే 4:30 to 5:30 స్నాక్స్ టైం, టీ బ్రేక్ టైం అనమాట. దాని తర్వాత టీ అవన్నీ ఆపేస్తారు అన్నారు. సో మేము మళ్ళీ 4:30కి వచ్చేసాము. అక్కడ మనకి ఇక్కడ ఈ డైనింగ్ ఏరియా కనిపిస్తుంది కదా, ఇది నాకు చూడగానే మల్లీశ్వరి మూవీలో ఉంటుంది కదా ఒక సీన్, అదే అనిపించింది. మేబీ ఆ షూటింగ్ ఎక్కడ తీశారో నాకు తెలీదు. కానీ ఎట్ ఏ టైం ఒక 50 పీపుల్ కూర్చొని తినే అంత పెద్ద డైనింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మనము ఈ ప్యాలెస్లో ఏది చూసినా అవాక్ అవుతాము. అంత బాగున్నాయి ఇవన్నీ. నిజంగా రాజుల కాలం గురించి వింటాము, కానీ వాళ్ళు వాడిన ఐటమ్స్, వాళ్ళున్న తిరిగిన ప్రదేశం చూస్తుంటే అయితే చాలా చాలా బాగా అనిపించింది నాకు. అండ్ టీ టైంలో ఆల్మోస్ట్ ఒక 20 ఐటమ్స్ దాకా ఉన్నాయి. ఇవన్నీ చూడగానే నాకు కడుపు నిండిపోయింది. నేను ఓన్లీ కేక్స్ టేస్ట్ చేశాను. చాలా బాగున్నాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. ఫుడ్ మాత్రం నిజంగా నెంబర్ 1 క్వాలిటీ ఉంది. నేను తిన్న దాంట్లో ది బెస్ట్ ఫుడ్ ఇక్కడే దొరికింది నాకైతే. Eagle holding a piece of fabric. Eagle is up and fabric is down from this way. If you go on the opposite side, it will be reversed upside down. Not only that, you can see the lady in the center. She is facing towards you this side. If you go on the opposite side, her eyes will be moving towards you that side. Come and see the optical illusion from this way. 4:30 to 5:30 టీ బ్రేక్ ఉంటుంది. టీ టైం అనమాట. దాని తర్వాత అవన్నీ క్లోజ్ చేసేస్తారు. 5:30కి టూర్ స్టార్ట్ అవుతుంది, ప్యాలెస్ టూర్. సో మనకి ఒక ఆవిడ మొత్తం 1 అవర్ మనకి ప్యాలెస్లో ప్రతి ఒక్క కార్నర్ తిరిగి తిరిగి చూపించి మనకి ఆ హిస్టరీ చెప్తుంది. చాలా బాగుంది. తనకి ఎంత నోటెడ్ ఉన్నాయో ప్రతి ఇయర్తో సహా, ఆ నిజామ్స్ వాళ్ళ పేర్లతో సహా చెప్తుంది ఆవిడ. అండ్ తను చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఈ ఫలక్నామా ప్యాలెస్లోనే వర్క్ చేస్తున్నారంట. తను చాలా బాగా చెప్పారు. అండ్ నేను చాలా క్రౌడ్ ఉన్నారనమాట, ఎక్కువ మంది ఉన్నారు. సో నేను అంత వీడియో షూటింగ్స్ తీయలేదు. సో హిస్టరీ అయితే మనకి ఆన్లైన్లో వెతికితే దొరుకుతుంది. చాలా బాగా చెప్పారు. సో 1 అవర్ ఆల్మోస్ట్ 6:30 వరకు మనకి టూర్ అవుతుందన్నమాట. మనము ఈవినింగ్ డిన్నర్ బుక్ చేసుకున్న, టీ టైం బుక్ చేసుకున్నా కూడా ఈ టూర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. Just like English, Urdu, Arabic, Persian, German, French, Italian, Spanish and some Indian books. English, Urdu, Arabic, Persian are the books which were read by Nizams. కరెక్ట్గా 6:30కి ఈ మ్యూజిక్ షో ఉంటుంది. దీని పేరు నేను మర్చిపోయాను ఏమంటారో స్పెసిఫిక్గా. సో వీళ్ళు మాత్రం నిజంగా లైవ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. చాలా బాగుంది. అండ్ మనము ఏదైనా రిక్వెస్ట్ చేస్తే మన పేర్ల మీద కూడా, అంటే మన నేమ్స్ మీద కానీ అలా వాళ్ళు షాయరీస్ చెప్తారనమాట. సో మా యానివర్సరీ అని మేము చెప్తే మా హస్బెండ్ అండ్ నా పేరు మీద ఒక మంచి ఇలా పాట పాడారు. उठ गए चंदू जी पहली मुलाकात। ओ वाह चंदू जी, आप मैम को बोल रहे हैं, मिलियो तुम हमको बड़े नसीबों से। ఇది కూడా ఒక 1 అవర్ ఉంటుంది. చాలా బాగుంది. వాళ్ళు మంచి మంచి సాంగ్స్ అవి పాడతారు. తర్వాత ఆడియన్స్లో ఉన్న వాళ్ళు కూడా ఏదైనా రిక్వెస్ట్ చేస్తే ఆ అకేషన్స్కి తగ్గట్టు కూడా వాళ్ళు పాడారనమాట. అసలు టైమే తెలియలేదు. సో 6:30 to 7:30 మనకి ఇక్కడే టైం అయిపోతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇవి కొనుక్కోవడానికి ఇలా స్టాల్స్ పెడతారనమాట. చాలా బాగుంది కలెక్షన్, కానీ నాకు చాలా ప్రైజీ అనిపించింది. సమ్ 1000 రూపీస్కి అలా 2 బ్యాంగిల్స్ అన్నారు. సర్లే ఇంకా అని తీసుకోలేదు. అండ్ ఈ కలెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇవి అత్తారంట. నేను ట్రై చేయలేదు, కానీ ఆ ప్యాకేజింగ్ నాకు మాత్రం చాలా క్యూట్ అనిపించింది. సో ఐఎమ్ నాట్ అ పర్ఫ్యూమ్ లవర్. సో నేను కొనాలని కూడా అనుకోలేదు. బట్ బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చాయి. బట్ ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్ అని నేను కొనలేదనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇది ఈవినింగ్ టైంలో మొత్తం ప్యాలెస్ అండ్ గార్డెన్ చూస్తే అస్సలు చాలా 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 సినిమాటిక్గా అనిపిస్తుంది. మీకు వీడియోలో కనిపించిన దానికంటే ఒక 10 times ఎక్కువగా ఉంటుంది. ఐ వుడ్ సే ఇట్స్ వర్త్ స్టే అనిపించింది.
ఫస్ట్ ఇనీషియల్గా నేను ఏంటి నిజంగా తాజ్కి వచ్చామా, స్టేకి వచ్చామా అని చెప్పినప్పుడు మా హస్బెండ్ మీద కాస్త అరిచాను అనమాట. ఏంటి ఇన్ని డబ్బులు పెట్టి మన హైదరాబాద్లోనే ఒక స్టేకేషన్ అంటే అసలు అవసరమా అని. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అది చేశాక అసలు ఎంత థ్యాంక్ యూ చెప్పానో మా హస్బెండ్కి, బికాస్ దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఐ ఎవర్ హ్యాడ్. చాలా బాగా నచ్చింది ఇక్కడ. చాలా సినిమాటిక్గా ఉన్నాయి లొకేషన్ మొత్తం. ఇంకా ఇదంతా తిరుగుతూనే ఉన్నాము, మాకు టైం అసలు తెలియలేదు. మా పాపకి గేమ్స్ ఆడుకోవాలనిపించింది. జనరల్గా రిసార్ట్లో మనకి అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి కదా, సో అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగితే అక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళు మాకు తీసుకెళ్లారు ఒక ప్లేస్కి. అది అవుట్డోర్ గేమ్ కాదు, ఇండోర్ గేమ్ అనమాట. సో కొంచెం డిసప్పాయింట్ అయ్యాము, బట్ ఇట్స్ ఓకే. కానీ చాలా బాగున్నాయి. అన్ని సాఫ్ట్ టాయ్స్, వాళ్ళు పడుకోవడానికి బెడ్స్, టీవీ కూడా ఉంది, ప్లే స్టేషన్ కూడా ఉంది, అండ్ చాలా గేమ్స్ ఉన్నాయి. సో మా పాప కాసేపు ఆడుకుంది, మేము ఇక్కడే కాస్త రిలాక్స్ అయిపోయాము. అండ్ దీని తర్వాత రూమ్కి వెళ్ళామన్నమాట. బై దిస్ టైం వాళ్ళు మా రూమ్ కూడా డెకరేట్ చేసి పెట్టారు. యానివర్సరీ స్పెషల్ అంటే కొంచెం మంచిగా రోజ్ పెటల్స్ అవన్నీ చేసి కూడా రూమ్ అంతా డెకరేట్ చేశారు. సో ఇంకా నెక్స్ట్ రూమ్లో రిలాక్స్ అయ్యాము. సమ్మర్స్ కదా, డే మొత్తం చాలా వేడిగా ఎండగా ఉంటుంది. ఈవినింగ్ అయ్యాక చాలా చల్లబడింది. సో అక్కడ హైట్స్లో ఉన్నాము కదా, ఇంకా ఇది పైన ఉంది కదా కొండ మీద. సో గాలి అది చాలా బాగా అనిపించింది. చాలాసేపు వాకింగ్ చేసాము. ఆల్మోస్ట్ ఒక 8:30-9 వరకు మేము బయట తిరిగాం. దాని తర్వాత రూమ్కి వెళ్ళాము. సో ఇలా వాళ్ళు కొంచెం క్యూట్ డెకరేషన్ చేశారు, హ్యాపీ యానివర్సరీ అది అలా పిల్లో అవి పెట్టారు. అండ్ అప్పుడు ఇంకా మేము కాస్త ఫ్రెష్ అప్ అయిపోయి కేక్ కట్ చేసామన్నమాట. సో కేక్ అదంతా కూడా చాక్లెట్ కేక్ ఇచ్చారు. ఇట్స్ సో 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 డెలిషియస్. దాని తర్వాత ఇంకా డిన్నర్ తినేసి డే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ డే చూపిస్తాను, మీరు చూడండి. నెక్స్ట్ డే ఈజ్ సో బ్యూటిఫుల్ దాన్ ఆర్ యానివర్సరీ డే. మార్నింగ్ వ్యూ అయితే అసలు చెప్పలేను. ఇట్ వాస్ సో గుడ్. మార్నింగ్ 6 o'clock ఇది వ్యూ అనమాట. సో మార్నింగ్ 6 to 7కి బయటికి వస్తే ఇక్కడ బగ్గీస్లో గార్డెన్కి తీసుకువెళ్తారు. అక్కడైతే మార్నింగ్ పికాక్స్ చూడొచ్చు అని చెప్పారు మాకు. సో మేము ఇంకా ఎర్లీ మార్నింగే లేచాము 6 o'clockకి. జస్ట్ స్లీప్ నుంచి వచ్చిన ఫేసెస్ అవి అంతే. సో పికాక్స్ ఎక్కడ మిస్ అయిపోతామో అని వచ్చేసాము. Look at that. Open చేయి. పైన అక్కడ తీసి చూడరా వింగ్ అక్కడ పైన. షీస్ ట్రైయింగ్ టు ఇంప్రెస్ దట్ చూడట్లేదు, అది నాకు కనబడలే. అక్కడ ఆడుతుంది. కొంచెం ముందుకు వెళ్ళండి. బ్యాక్ చాలు బ్యాక్ వెళ్దామా? బ్యాక్ వెళ్ళండి. థ్యాంక్ యూ సైషు. అది పీ హెన్ని ఇంప్రెస్. ఒక 30 to 40 minutes మేము ఇక్కడ గార్డెన్లో టైం స్పెండ్ చేసాము. ఒక్కొక్క పికాక్ అయితే ఎంత బాగున్నాయో. ఆల్మోస్ట్ ఒక 12 to 15 పికాక్స్ చూసామన్నమాట. కాస్త సౌండ్ చేస్తే అవి వెళ్ళిపోతాయి. సో చాలా కామ్గా కూర్చొని మేము వాటిని బాగా అబ్జర్వ్ చేస్తున్నాము.
చాలా బాగుంది, అసలు చెప్పలేని ఎక్స్పీరియన్స్ ఇది. సో ఇవి మార్నింగ్ 7 వరకే ఉంటాయంట, కాస్త ఇంకా సన్నలా ఇంకొంచెం తెల్లారితే ఇంకా వెళ్ళిపోతాయంట. సో చాలా బాగున్నాయి. నేను చాలాసేపు రికార్డ్ చేశాను కానీ ఓన్లీ గ్లిమ్స్ మాత్రమే పెట్టాను బికాజ్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది అని. నేను అంతే అనుకుంటున్నప్పుడు ఏం సౌండ్ అది? అది ఒక బర్డ్ సౌండ్ పికాక్. పికాక్. ఇది హెన్న ఆ పికాక్. ఇటు తిరుగు టర్న్ సైడ్. You're showing your back. Turn side. ఎప్పుడన్నా చూసావా సరే? నేను కూడా చూడలేదు ఇప్పటి వరకు ఇట్లా లైఫ్ పికాక్. నేను చాలాసార్లు జూకి వెళ్ళినాం కానీ ఇట్లా సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్. Thank you, peacock. బర్డ్స్ షో అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత మళ్ళీ వచ్చాము ఇంకా అదర్ సైడ్ ఆఫ్ ద ప్యాలెస్ చూద్దామని. కాస్త వాక్ చేసుకుంటూ కిందికి దిగితే ఇక్కడ మనకి జిమ్ సెషన్ ఉంది, అంటే వర్కౌట్ ఏరియా ఉంది. చాలా ఎక్విప్మెంట్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇంకా స్పా ఉంది. స్పా టైమింగ్స్ కూడా సో టైమింగ్స్ ఉన్నాయి. అండ్ యోగా చేసుకునే వాళ్ళకి కూడా మెడిటేషన్ సెంటర్ రూమ్స్ అలా ఉన్నాయి. దాని తర్వాత ఇంకా మళ్ళీ స్విమ్మింగ్ పూల్కి వచ్చామన్నమాట. పూల్ కూడా చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్ ఆబ్వియస్లీ. అండ్ ఇక్కడ ఒక ఇన్స్ట్రక్టర్ కూడా ఉన్నారు ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే, ఎస్పెషల్గా పిల్లలకి కావాలి అంటే. అండ్ మా ముగ్గురికి కూడా స్విమ్మింగ్ అస్సలు రాదు. ఎన్నిసార్లు అనుకుంటున్నామో అసలు స్విమ్మింగ్ నేర్చుకోవాలి అని, అసలు అవ్వడమే లేదు. సో మాకు స్విమ్మింగ్ రాదు, మా పాప కంటే ఎక్కువ మేమే ట్యూబ్లు వేసుకొని తిరుగుతాము. సో ఇట్ వాజ్ లైక్ సో ఫన్. నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఉన్నంతసేపు నేను అసలు హైదరాబాద్లో ఉన్నా అన్న ఫీలింగే లేదు, ఏదో బయట ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. ఇది సిటీ మధ్యలో ఉన్నా కూడా అసలు పొల్యూషన్ లేదు, జనాల సౌండ్ లేదు, ట్రాఫిక్ సౌండ్ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత క్రౌడ్ ఉన్నా కూడా సైలెన్స్ మాత్రం బాగుంది ఇక్కడ. ఇప్పటి వరకు నేను ప్యాలెస్ గురించి చూపించిందంతా ఒక లెవెల్ అయితే, ఈ ఫుడ్ సెక్షన్ ఒకటి సపరేట్ లెవెల్. ఎంత ఉంది అండి ఫుడ్ అయితే, అసలు ఐ కాంట్ ఈవెన్ షూట్, లైక్ కంప్లీట్గా కూడా షూట్ చేయలేదు. మినిమం ఒక 100 ఐటమ్స్ అయితే ఈజీగా ఉంటాయి ఇక్కడ. ఒక పెద్ద ప్లేస్ ఉంది. నిజంగా రాయల్ ఫుడ్ అంటే అలాగే ఉంటుందేమో అన్నట్టుగా అనిపించింది. రాజులు, కింగ్స్ తినే అంత లెవెల్గా పెట్టారు ఇక్కడ ఫుడ్. అసలు ఫుడ్ ఇక్కడ దొరకని ఐటమ్ అంటూ లేదు. ఒక్కొక్క ఫుడ్ కేటగిరీలో ఒక 10-20 ఐటమ్స్ వెరైటీస్ ఉన్నాయి. ఒక ఫ్రూట్స్, ఎగ్జాటిక్ ఫ్రూట్స్, లోకల్ ఫ్రూట్స్, బ్రెడ్ ఐటమ్స్ చాలా ఉన్నాయి, స్వీట్స్ చాలా ఉన్నాయి. అండ్ హెల్త్ కాన్షియస్ ఉండే వాళ్ళకి హెల్తీ ఫుడ్స్ చాలా ఉన్నాయి. ఓట్ మీల్స్ అంటాం కదా అవి, స్మూదీ బౌల్స్ ఉన్నాయి. అండ్ ఒక ఏమంటారు ఇది మన చీజే ఒక ఎన్ని వెరైటీస్ ఆఫ్ చీజ్ ఉండాలో అదొక కార్నర్ ఆఫ్ చీజెస్ ఉన్నాయి. చాలా అసలు నాకు ఇందులో సగం పేర్లు కూడా తెలీదు, అన్ని వెరైటీస్ ఉన్నాయి అంటే అసలు అన్బిలీవబుల్. ఇక్కడ చూపిస్తున్న ఫుడ్లో ఒక 5% కూడా మేము తినలేదు. రాయల్ ఫీస్ట్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఇందులో దొరకని ఐటమ్ అంటూ లేదు. నేను చాలా వరకు చాలా ఫుడ్స్ కూడా కొత్తగా చూశాను అనమాట. లైవ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. నేను అసలు చూసిన ఐటమ్స్, ఇక్కడ ఉన్న ఐటెంలో ఒక 5% కూడా మేము తినలేదు. ఇట్ వాజ్ సో ఓవర్వెల్మింగ్ ఫుడ్. అండ్ కంప్లీట్గా మనకి ఫుడ్కి ఒక 2-2.5 hours ఉంటుంది బ్రేక్ఫాస్ట్ బుఫే. రాయల్ లాగా తినొచ్చు, అంటే రాయల్ కింగ్స్ లాగా తినొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎంత తీసుకొని సర్వ్ చేసుకొని మన టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నా కూడా అక్కడ ఉన్న మినిమంగా సర్వ్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు మినిమం ఒక్కసారైనా వచ్చి అడుగుతారు మనల్ని, మీకు ఇంకేమైనా కావాలా సార్, మీకు ఇంకేమైనా కావాలా మేడం అని అడిగి మరీ వడ్డిస్తారనమాట. అసలు వీళ్ళ మర్యాదలకి అసలు నేను తట్టుకోలేకపోయాను. మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఈ స్టే. ఫుడ్ అయితే నిజంగా అసలు మీరు నిజంగా ఫుడీ అయితే
ఇందులో ఒక 50% తినొచ్చు. నాలాగా ఫుడీ కాకపోతే మాత్రం ఒక 5 to 10% మీరు తినొచ్చు. ఐ హార్డ్లీ ఎయిట్ 2 to 3 వెరైటీస్ ఆర్ 4 వెరైటీస్ ఇన్ బ్రేక్ఫాస్ట్ అంతే. అక్కడ ఒక 100 వెరైటీస్ ఉన్నాయి అసలు. Thank you so much. Happy anniversary. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Sudhakar Garu. Thank you. Make us feel special, కదా. ఇప్పుడు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ అయితే వేరే లెవెల్ అనమాట. మా యానివర్సరీ అని వాళ్ళకి ముందే తెలుసు. నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైంలో ఇలా సడన్గా వచ్చేసి మాకు రోజ్ ఇచ్చారు, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చారు, అండ్ ఇలా ఒకతను ఫ్లూట్తో వచ్చి వాయించారనమాట, ఫ్లూట్ మ్యూజిక్. అసలు నేను అక్కడ జరిగిందంతా ఎక్కువసేపు పెట్టలేదు వీడియోలో. ఆల్మోస్ట్ ఒక 10 నిమిషాలు మా కోసం ఫ్లూట్ మ్యూజిక్ ప్లే చేశాడనమాట లైవ్గా. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్షణం కూడా నేను అస్సలు మర్చిపోలేను. అండ్ ఇది నేను మీకు జనరల్గా చూపిస్తున్నాను ఇక్కడ ఫుడ్ కాస్ట్ ఎలా ఉంది అని. బయట దొరికేదానికంటే ఒక 3 times ఎక్కువగా ఉందన్నమాట. అండ్ అంత లగ్జరీ అండ్ అంత టేస్టీ కూడా ఉంటుంది ఫుడ్. అయితే ఇక్కడ ఎవరికైనా ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉంటే అలా ఫ్లూట్ ప్లే చేస్తారంట. మేము యానివర్సరీని ఆల్రెడీ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు నెక్స్ట్ డే ఇట్లా బ్రేక్ఫాస్ట్ తింటున్నప్పుడు సర్ప్రైజ్ చేశారు. అసలు నేనైతే అది నాకు వాటర్ వచ్చాయి కళ్ళల్లో నుంచి, హ్యాపీ టీయర్స్ అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్గా ఇది మా యానివర్సరీ స్పెషల్ తాజ్ ఫలక్నామాలో నా లైఫ్లో గుర్తుండిపోతుంది. అండ్ మనకి స్టార్టింగ్లో ఇలా ఒక ఫోటో తీస్తారు, అది వాళ్ళు ఫ్రేమ్ చేసి ఇస్తారనమాట. ఇవన్నీ కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ చెరిష్ త్రూ అవుట్ మై ఎంటైర్ లైఫ్. అండ్ ఇది మా పాప చేసిన గ్రీటింగ్ కార్డ్ మా యానివర్సరీకి. సో ఇట్ వాజ్ సో గుడ్ అనమాట. మా పాప మా కోసం ఇలా ఎఫర్ట్స్ పెట్టి గ్రీటింగ్ కార్డ్ చేయడం కూడా నాకు బాగా నచ్చింది. షీ లవ్స్ అస్ ఆబ్వియస్లీ. సో ఇదండి టోటల్గా ఫలక్నామా. సో మీకు డీటెయిల్స్ ఏంటి అంటే మాకు మొత్తం అయితే స్టేకేషన్కి 35,000 అయ్యింది. అండ్ మిగిలిన డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. మనకి డిన్నర్ ఛార్జెస్, టీ ఛార్జెస్, అండ్ మనకి లంచ్కి వెళ్తే ఇలాంటివన్నిటికీ డిఫరెంట్ కేటగిరీస్కి సపరేట్ ప్రైజెస్ ఉన్నాయని చెప్పాను కదా. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతి ఒక్క డీటెయిల్స్ ఇస్తాను. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. అండ్ మీకు ఈ వ్లాగ్ కనుక నచ్చితే, వర్త్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్లో అడగండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.